అలా ఫ్లైట్ ఎక్కి కూర్చున్నా లేదో ఫ్లైట్ అయితే ఒక్కసారిగా షేక్ అవడం స్టార్ట్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే, హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం విజయవాడ నుంచి చెన్నై వరకు ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను. అసలు ఫ్లైట్ జర్నీ ఎందుకు చేస్తున్నా అంటే, ఒక పర్సన్ ని మీట్ అవడానికి ఫ్లైట్ లో వెళ్ళబోతున్నాను. అది ఎవరో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా నా రూమ్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వరకు నా ఫ్రెండ్ అయితే నన్ను డ్రాప్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి వాడికి ఏదో చిన్న పని ఉందని వాడితే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఇంకా నేను కూడా వాడికి అయితే టాటా చెప్పేసి అక్కడ నుంచి డిపార్చర్ గేట్ దగ్గర ఎంటర్ అయిపోయాను. ఇంకా సెక్యూరిటీ దగ్గరికి వెళ్తానే వాళ్ళైతే మన ఆధార్ కార్డు అలాగే టికెట్ రెండు చెక్ చేసి లోపలికి పంపించేశారు. లోపలికి వెళ్తాను డైరెక్ట్ నా బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి నా బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఆ బోర్డింగ్ పాస్ లో నాకైతే విండో సీట్ రావడంతో ఆనందం తట్టుకోలేక ఆనందం అయ్యే పాట పాడుకుంటూ డైరెక్ట్ సెక్యూరిటీ చెకింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళాను లేదో వాళ్ళైతే నా ఫ్యాంట్ కున్న బెల్ట్ నుంచి బ్యాగ్, పర్స్, అడాప్టర్, చార్జర్స్, షూస్ అన్ని చెక్ చేశారు. ఇంకా మొత్తం నన్నైతే చెక్ చేసి గేట్ నెంబర్ 6 కాడికి పంపించేశారు. ఇంకా అక్కడికి వెళ్ళి వెయిటింగ్ చేస్తాం అంటే ఫ్లైట్ అయితే 1 అవర్ డిలే పడిపోయింది. ఇంకా 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత గేట్ నెంబర్ 6 కాడ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకా అనౌన్స్మెంట్ ఇస్తాను మేమైతే బోర్డింగ్ పాస్ చెక్ చేసుకుని డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా ఎక్కడ కనిపిస్తున్న బస్ లోనే మనల్ని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను అనేసి. లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ఫ్లైట్ ని దగ్గర నుంచి చూసాను అసలు అనుకోలేదు. ఇంకా లోపలికి వెళ్తాను ఎయిర్ హోస్టెస్ కూడా నమస్తే చెప్పింది. ఇంకా వీళ్ళంతా ఇక్కడ బ్యాగులు సర్దుకుంటా ఉంటే నేను మాత్రం డైరెక్ట్ వెళ్ళి నా విండో సీట్ దగ్గర కూర్చునేసాను. ఇక్కడ ఏదో స్టాండ్ ఇచ్చారు, ఇదైతే భలే ఉంది. ఇంకా ఎయిర్ హోస్టెస్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తుంది, కానీ మనం వినిపించుకో అలాగే కూర్చున్నాము. ఇంకా రన్వే పైకి వెళ్ళి ఫ్లైట్ స్పీడ్ కి లాగడంతో నేనైతే సీట్ ఎత్తుకుపోయాను. ఇంకా ఫ్లైట్ గాల్లో ఎగురుతాను నాకైతే జెంటు ఎక్కిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఫ్లైట్ గాల్లో ఎగురుతాను వరల్డ్ మొత్తం నా కాళ్ళ కింద ఉందేమో అనిపించింది. ఫ్లైట్ మొత్తం గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే ఉంటది అనమాట వ్యూ అయితే బయట. ఇంకా ట్రావెల్ చేస్తా ఉంటే ఫ్లైట్ ఏదో ఉన్నట్టుండి షేక్ అవడం స్టార్ట్ అయింది. ఆ దెబ్బతో నాకైతే భలే భయమే వేసింది. ఇంకా 1 అవర్ జర్నీ చేసిన తర్వాత చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేశాడు. సో ఫైనల్ గా నేను చెన్నై ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చానంటే, 2 ఇయర్స్ తర్వాత మొన్న అయితే యూకే నుంచి ఇండియాకి రావడం జరిగింది. మన ఎయిర్పోర్ట్ లో చూడాలని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఎయిర్పోర్ట్ వచ్చేసాము. సో ఫైనల్ గా మన కూడా అయితే బయటకు వచ్చేసాడు. సో అదనమాట మ్యాటర్ అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.